వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. రేపు అనగా 3వ తేదీ మార్చి 2026 మంగళవారం రోజున, అది ఫాల్గుణ శుద్ధ పౌర్ణిమ రోజు కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణంలో ఏ రాసుల వారికి శుభ ఫలితాలు, ఏ రాసుల వారికి శుభప్రదంగా, ఏ రాశి వారికి మధ్యస్థంగా, ఏ రాశి వారికి అధమంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. అలాగే ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది మధ్యాహ్నము 3:19 ప్రారంభమవుతుంది హైదరాబాద్ సమయం ప్రకారంగా. 3:19 ప్రారంభమై రాత్రి అంటే సాయంకాలము 6:45 ముగుస్తుంది. ఇక ఆయా ప్రాంతాన్ని అనుసరించి 1-2 నిమిషాలు అటు ఇటుగా ఉంటూ ఉంటాయి. ఇది నేను చెప్పేది హైదరాబాదు కాలమాన ప్రకారంగా చెప్తున్నాను. గ్రహణ మధ్యకాలం అనేది 5:03. గ్రహణ ప్రారంభ కాలము 3:19 మధ్యాహ్నం. గ్రహణ మోక్షకాలం అనేది సాయంకాలం 6:45. గ్రహణ మధ్యకాలము 5:03. సరాసరి గ్రహణ కాలం అనేటువంటిది మనకు 3:20 పాటు ఉంటుంది. అయితే ఈ గ్రహణ సమయాదుల్లో మనం ఆచరించాల్సినటువంటి విధి విధానాలు ఏమిటి? అలాగే ఈ గ్రహణం అనేది ఉబ్బా నక్షత్రంలో ఏర్పడుతుండడం వల్ల ఉబ్బా నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడరాదు. అది సింహరాశి వారు ప్రధానంగా, వీరు మాత్రం చూడడానికి వీల్లేదు. రెండవది, ఈ గ్రహణం అనేది తుల, మకర, వృషభ, మిథున రాశి వారికి శుభప్రదమైనటువంటిది. కన్యా, ధనస్సు, కుంభం, మేషరాశి వారికి మధ్యస్థంగా ఉంటూ ఉంటుంది. ఇక మిగతా రాశుల వారికి అధమంగా ఉంటూ ఉంటుంది. ప్రధానంగా సింహరాశి వారు మాత్రం చూడకూడదు. అయితే ఈ రాశి వారు ప్రధానంగా ఉబ్బా నక్షత్రంతో ఉన్నటువంటి వారు గ్రహణానంతరం బియ్యము, గోధుమలు కేజింపావులాగా బ్రాహ్మణోత్తమునకు దానం ఇవ్వండి. అలాగే ఆవుకు స్వయంగా ఏ నక్షత్రం వారైతే ఉబ్బా నక్షత్రం వారు ఉన్నవారు ఉంటారో వారు వారి చేత్తో ధాన్యము తినిపించండి. అలాగే గ్రాసము పెట్టండి, గడ్డి వారి చేత్తో. దాని ప్రభావం అనేది కాస్త తగ్గుతూ ఉంటుంది. ఇక మూడవ విషయం, గ్రహణ సమయంలో మనం ఏం చెయ్యాలి? గ్రహణ సమయాదుల్లో ప్రధానంగా గ్రహణము పట్టే సమయంలో స్నానమాచరించుకొని, గ్రహణము పట్టు స్నానము, గ్రహణము విడుపు స్నానం 2 ఉంటాయి. స్నానం ఆచరించుకొని
భగవంతుని యొక్క సమీపంలో కూర్చుని మనము ఏదైనా స్తోత్రాదులు కానీ లేదా గురూపదేశమైనటువంటి మంత్రజపాదులు కానీ కవచాదులు కానీ స్తోత్ర పారాయణాదులు కానీ ఇవి పఠించడం వల్ల గ్రహణ సిద్ధి కలుగుతుంది. అలా గ్రహణ సిద్ధి మంత్రసిద్ధి అవ్వడం వల్ల మనకు ఆ మంత్రాన్ని ఎప్పుడైతే పఠిస్తూ ఉంటామో అది త్వరితగతిన దాని యొక్క ఫలితం అనేది ఇస్తూ ఉంటుంది. కనుక గ్రహణ సమయంలో పడుకోనో సినిమాలు చూసిన దానికన్నా మనం ఏం చేయాలి? అయ్యా, ఈ లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము లేదా శివ స్తోత్రము ఇలాంటివి ఏదైనా చదవచ్చు. లేదా ఏదైనా నవగ్రహ కవచాదుల్లో కవచం కానీ, లేదా నారసింహ కవచం కానీ, మహావిష్ణువు కవచం కానీ, లక్ష్మీనారాయణ హృదయం కానీ, లక్ష్మీనారాయణ కవచం కానీ, లేదా మీ ఇష్టదేవత గురూపదేశమైనటువంటి మంత్రాదులు ఉన్నట్లయితే అవి చేసుకోవచ్చు. కానీ కొందరికి తెలియక ఏం చేస్తూ ఉంటారంటే గ్రహణ సమయంలో చేసి వదిలేస్తారు. కానీ అది విధానం కాదు. గ్రహణము యొక్క సమయంలో మంత్ర ఫలితము లభించాలి అంటే గ్రహణానంతరము మరుసటి రోజు ఆ ఏదైతే మంత్రాన్ని జపించామో, ఎంత సంఖ్యగా జపించామో దానికి ద్విగుణీకృతంగా, అంటే ఉదాహరణకు శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు జపించారనుకోండి, 108 మార్లు జపించారు. గ్రహణానంతరం 216 మార్లు మళ్ళీ జపించాలి. అలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి తప్పకుండా గ్రహణ మంత్రం యొక్క సిద్ధి అనేది సంభవిస్తూ ఉంటుంది. గ్రహణానంతరం బ్రాహ్మణోత్తములందరూ కూడా యజ్ఞోపవీతాన్ని విసర్జన చేయాలి. ఎవరికైతే బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ, క్షత్రియులు కానీ ఇత్యాదికాలు ఎవరున్నా కానీ వారు ఎవరైతే యజ్ఞోపవీతాన్ని ధరిస్తూ ఉన్నారో అలాంటి వారు ఆ యజ్ఞోపవీతం గ్రహణానంతరం నూతన యజ్ఞోపవీత ధారణం మరుసటి రోజు చేసుకోవాలి. పాత యజ్ఞోపవీతాన్ని వదిలేసేయాలి. ఇది శాస్త్ర ప్రమాణం. యజ్ఞోపవీతం అనేది గ్రహణానంతరం కానీ, జాతా శౌచాదులు కానీ, మృతా శౌచాదులు కానీ వచ్చినప్పుడు ఆ యజ్ఞోపవీతాన్ని విసర్జన చేసి నూతన యజ్ఞోపవీతాన్ని ధారణ చేయడం అనేది మనం చేయాల్సిన విధానం ప్రధానం. అలా చేస్తేనే సంధ్యావందనానికి కర్మలకు మనకు యోగ్యత అనేది లభిస్తూ ఉంటుంది. ఇక మరికొందరు గ్రహణ సమయంలో మనం భోజనం చేయవచ్చా? గ్రహణ సమయాదుల్లో భోజనం చేయడానికి వీల్లేదు. ఈ గ్రహణ సమయాదుల్లో భోజన నియమాదులు ఏమిటి? గర్భిణీ స్త్రీలు మొదలగు వారందరూ కూడా పడుకొని నిటారుగా శవాసనంలాగా పడుకొని ఉండాలి. కళ్ళు మూసుకోకూడదు. మాట్లాడకుండా ఆ గ్రహణ సమయం 3 గంటల పాటు అలా చేయడం వల్ల పుట్టబోయేటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు ఆరోగ్యవంతులుగా పుడతారనేటువంటిది శాస్త్రం చెబుతుంది. వాళ్ళు ఆ సమయంలో నీళ్లు తాగడం కానీ, తినడం కానీ ఇలాంటివి ఏమి చేయకూడదు. వారే కాదు, ఎవరు కూడా గ్రహణ సమయంలో భోజనాదులన్నీ కూడా వర్జం. ఇక గ్రహణ సమయంలో సమయానికి ముందుగా ఎప్పటి నుండి మనము భోజనాదులు వర్జం చేయాలి అంటే ఉదయం 10:50 లోపు మనము భోజనాది కార్యక్రమాదులన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. ఇక వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు మాత్రం 1 గంట వరకు, మహా అంటే ఎక్కువలో ఎక్కువ 2 గంటల సమయం వరకు ఏదైనా పళ్ళు, పాలు, అలాగే ఏదైనా ఫలహారం లాంటిది, కొందరికి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, తప్పదు మాత్రలు వేసుకోవాల్సిన వాళ్ళు, ఇలాంటివి ముందుగా
సరిపెట్టుకోవాలి. అది కూడా పళ్ళు పాలు అంటే అతి త్వరగా జీర్ణమయ్యేటువంటి పదార్థాన్ని స్వీకరించవచ్చు. గ్రహణానంతరం ఇల్లు శుభ్రం చేసుకోవడం, ఆ పిదప మనము యథాప్రకారంగా మొదలగు పాకశాస్త్రాది వంటలు మొదలగు చేసుకొని భగవంతునికి నివేదన పెట్టవచ్చు, మనం తినవచ్చు. ఈ విధంగా ఈ ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు వచ్చేటువంటి కేతుగ్రస్త చంద్రగ్రహణం తప్పకుండా ఆచరించుకోవచ్చు. అయితే కొందరి యొక్క అనుమానం ఏమిటంటే సూర్యాస్తమయానికి పూర్వమే, సాయంకాలము సూర్యాస్తమయానికి పూర్వమే ప్రారంభమైంది కదా, అది చంద్రగ్రహణం అవుతుందా? అవుతుంది. సూర్యాస్తమయానికి ముందుగా వచ్చిన సమయంలో ఆ గ్రహణం అనేది మనకు కనబడదు. సూర్యాస్తమయం అనేది సాయంకాలము 6:37 ఉంది. కనుక ఆ సమయంలో మనం చంద్రగ్రహణం కాస్త కొద్దిసేపే ఉంటుంది. కనుకనే గ్రస్త చంద్రగ్రహణము అన్నారు. తక్కువ సమయంలో ఉన్నా కానీ మనము తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో ఈ యొక్క గ్రహణాన్ని పాటించాలి. తప్పకుండా పాటించాల్సినటువంటి గ్రహణం ఇది. కనుక పై నియమాదులన్నీ కూడా ఆచరించుకొని గ్రహణ సమయంలో తప్పకుండా పాటించుకొని వారి వారి యొక్క దోషాదులు నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓం స్వస్తి. ఇంద్రభక్తి టీవీకి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.